అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైందా? అగ్రరాజ్యం సహనం నశించిందా? తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందన్న సమాచారంతోనే అమెరికా అధ్యక్షుడు ఇంతలా విరుచుకుపడుతున్నారా? నన్ను టచ్ చేస్తే ఒక్కరు బతకరు, మ్యాప్లోనే లేకుండా మసి చేసేస్తా అని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలే ట్రంప్ను ఈ స్థాయి రౌద్రానికి పురుగొలిపాయా? అసలు ట్రంప్ కోపానికి కారణమేంటి? అమెరికా ఇరాన్ సంబంధాలు ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపినటువంటి పరిస్థితుంది. నా ప్రాణాలకు ముప్పు తలపెట్టాలని చూస్తే ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తా అని గట్టిగా హెచ్చరించారు. కేవలం నోటి మాటతో ఆగకుండా ఇప్పటికే తన సైనిక సలహాదారులకు ఈ మేరకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది. అంటే అమెరికా తన క్షిపణులను ఇరాన్ వైపు ఎప్పుడో గురిపెట్టిందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. గత డిసెంబర్ నుంచి ఇరాన్ ప్రజలు తమ పాలకులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఇప్పటి వరకు ఈ పోరాటంలో 5,000 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 26,000 మందిని జైళ్లలో బంధించారు. ఈ నిరసనలు అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఖమేనీ సుదీర్ఘ పాలనకు కాలం చెల్లిందని ట్రంప్ పరోక్షంగా పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి, ఈ పాతకాలపు పద్ధతులు ఇక సాగు అన్నది ట్రంప్ వాదన. దీనికి ఇరాన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. తమ దేశం జోలికి వస్తే సహించేది లేదు అంటూ, మా నాయకుడిని టార్గెట్ చేస్తే అమెరికా మూల్యం చెల్లించుకుంటుంది అంటూ హెచ్చరిస్తోంది. అంతేకాదు, కొన్ని రోజుల కిందట ఇరాన్ ప్రభుత్వ టీవీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి ప్రత్యక్ష హత్య బెదిరింపు రావటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 2024 జూలై 13న పెన్సిల్వేనియాలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఫోటోను ప్రసారం చేస్తూ ఈసారి గురి తప్పదు అనే పర్షియన్ క్యాప్షన్ను కూడా జోడించడం ప్రపంచవ్యాప్తంగా దుమారమే రేపింది. దీనిపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవి కాస్త ఎప్పుడు క్షిపణుల యుద్ధంగా మారతాయా అన్న ఆందోళన ప్రపంచ దేశాలని కలవరపెడుతోంది. ఈ సమయంలో నా జోలికొస్తే ఇరాన్ను మసి చేసేస్తా, ఇరాన్ను ఇక ప్రపంచ పటంలో లేకుండా చేస్తా అనే ట్రంప్ కామెంట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాలకే పరిమితం కావు. ఒకవేళ స్టార్ట్ అయితే రెండు దేశాల మధ్య ఉండదు. ఇరాన్పై అమెరికా ఒకవేళ దాడి చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఐరాసా కూడా శాంతి చర్చలకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ట్రంప్ దూకుడు చూస్తుంటే ఆయన వెనక్కి తగ్గేలా కనిపించడంలా. మొత్తానికి ట్రంప్ మసి చేస్తా అన్న వార్నింగ్ ఉత్కంఠ రేపుతోంది. ప్రజల నిరసనలు, ఇటు అమెరికా హెచ్చరికల మధ్య ఖమేనీ ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుంది? ట్రంప్ నిజంగానే సైనిక చర్యకు దిగుతారా, లేక కేవలం ఒక ఎన్నికల స్టంట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉందా? వీటన్నిటికీ సమాధానం భవిష్యత్తులో తేలుతుంది. కానీ ట్రంప్ ఈ విధమైనటువంటి వ్యాఖ్య చేశారంటే ఆయన పూర్తిగా ఒక ప్లానింగ్తో ఉన్నట్టుగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇరాన్లో ఆ దేశ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే, అక్కడి ప్రభుత్వం అక్కడి ప్రజల్ని చాలా దారుణంగా కాల్చి చంపేస్తుంటే, డొనాల్డ్ ట్రంప్ ఇందులో కలగజేసుకుని మీరు నిరసనలు కంటిన్యూ చేయండి, ఏమైతే అదవుతుంది, నేనున్నాను మీకు అండగా అంటూ దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ట్రంప్ మాట్లాడటాన్ని చూసి మరోవైపు ఇరాన్ కూడా అక్కడ తన అధికారిక పత్రికల్లో, టీవీ ఛానల్స్లో ట్రంప్ గత ఎన్నికల ప్రచారంలో ఏదైతే గురి తప్పిందో, చెవిని తాకుతూ బుల్లెట్ వెళ్ళిందో, ప్రాణాలు దక్కించుకున్నారో, ఈసారి గురి తప్పదు, మేము ఎంతకైనా తెగిస్తామంటూ అక్కడి పాలకులు, అక్కడి మంత్రులు హెచ్చరిక పంపిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియని పరిస్థితుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా పూర్తిగా ఇక నా ప్రాణాల మీదకు వచ్చింది అంటే ఇరాన్ అనేది పూర్తిగా మాడిపోతుంది, మసైపోతుంది. ఆ దేశంలో ఒక్క బిల్డింగ్ కూడా, ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉండడు, సర్వనాశనం చేస్తాం, పాతాళానికి ఆ దేశాన్నే పూర్తిగా తొక్కేస్తాం అని చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక పంపిన పరిస్థితుంది. ఇప్పుడు ఈ రెండు దేశాలే కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ముస్లింకి సంబంధించినటువంటి కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు ఇరాన్కి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఒకవైపు అమెరికా నిజంగా కథన రంగంలోకి దిగితే, ఇరాన్ మీద పూర్తిగా విరుచుకుపడితే దాన్ని ఇంకా ఊహించడం కష్టమవుతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. అంత దూరం వెళుతుందా? మరోవైపు ట్రంప్ వ్యవహారాలు రోజు రోజుకి
మితిమీరినటువంటి వ్యాఖ్యలు అక్కడి నుంచి వాళ్ళ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రీన్లాండ్ని లాక్కుంటామని చెప్తా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. తర్వాత ఈరోజు ఇంకొక చాలా స్పష్టమైనటువంటి ప్రకటన, గ్రీన్లాండ్కే పరిమితం కాలేదు, అమెరికాని ఇంకా చాలా బలమైనటువంటి అమెరికాగా మార్చడం కోసం తమ దేశ ప్రజలు తమ దేశానికి సంబంధించిన రక్షణ కోసం అవసరమైతే ఇంకా కొన్ని దేశాలను కూడా మేము కలుపుకుంటామని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు, కానీ ట్రంప్ కేవలం ఇట్లా డైలాగ్ వరకే పరిమితం అవుతాడా, నిజంగా యుద్ధం చేసే పరిస్థితికి వెళ్తాడా? ఒకవేళ అలాంటి పరిస్థితి వెళ్తే ప్రపంచంలో ఏ దేశం స్టాండ్ ఏ విధంగా ఉంటుందని కూడా అర్థం కాని పరిస్థితుంది. చూద్దాం భవిష్యత్తులో. ట్రంప్ నిజంగా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే నాకు మళ్ళీ నేను అధ్యక్షుడిని కాదు, అమెరికాకు సంబంధించి ఎవరైనా సరే 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది, ఇది రెండోసారి, ఇంకా 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది, ఈ 3 ఏళ్లలోనే నేను ఏదోటి చేసేయాలి, నా పేరు చిరస్థాయిలో, అది గుడ్డా బ్యాడా అవసరంలా, అమెరికాకి ఏది మంచో అది నేను చేస్తా, ఎంతవరకైనా వెళ్తా, ఎంత హింస అయినా చేస్తా, అదే ధోరణితో ఉన్నాడు. సో డెఫినెట్గా ఆయన అన్నంత పని చేసే అవకాశం ఉంది, ఎందుకంటే టారిఫ్లు మనం చూస్తా ఉన్నాం. చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి.